హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రవీణ్ పగడాల మృతి పైన ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టియన్ సంఘాలు అండ్ పాస్టర్స్ అందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేయడం చూస్తున్నాం. అయితే ఈ ప్రవీణ్ పాస్టర్ మృతికి సంబంధించి ఐజీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఏం చెప్తున్నారు ఆయన? ఇది యాక్సిడెంటా లేదా హత్యకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారా లేదా? మరి ఆయన ప్రెస్ మీట్ ఏ విధంగా చూడొచ్చు అన్న దానిపై డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, కొన్ని రోజుల నుంచి కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పైన వాళ్ళు క్రిస్టియన్ సంఘాలు అందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డరే అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఆయన అందించారు? అంటే ఇప్పుడు ఐజీ గారు చెప్పిన విషయాల్లో కొన్ని మనం ఆలోచిస్తే ఇది ఏదో ఒక ఆయన చెప్పిన విషయాలు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఆయన చెప్పింది ఒకటి, రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి వెళ్తున్నాడు, అందుకో అది ఒక కారణం చెప్పటం, ఇంకోటి కాలుకి గాయమైంది అని చెప్పటం. ఇట్లాంటివన్నీ చూస్తుంటే కాలుకి గాయమైంది అంటే కాలిన గుర్తు అని, తల మీద దెబ్బ తగిలింది అని. సరే 4 hours విజయవాడలో కలిశారని, ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని అడిగితే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, మీకు ఏమైనా తెలుసా ఏనంటే మాకెవరికి చెప్పడని వాళ్ళు చెప్పటం. కానీ ఇవన్నీ చూస్తుంటే ఆయన మీద అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో జిల్లా కానీ కక్షగా ఆయన మీద ఎవరు చేసినట్టయితే కనపడడం లేదు. అంటే ఇప్పుడు బండి పడిపోయింది అనుకోండి, సైలెన్సర్ కాలుతుంది, 2-wheeler ఎంత ఒక కిలోమీటర్ జర్నీకి అది వేడెక్కిపోతుంది బాగా. ఆయన హైదరాబాద్ నుంచి ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అది సైలెన్సర్ బాగా అగ్గిలాగా ఉండుంటుంది. సరే, అది కాలు ఉంటుంది. ఒకటి ఎగిరి పడినా కానివ్వండి, బండి ఆయన మీద పడినా కానివ్వండి, ఇంకా దాన్ని లేపడానికో అది ట్రై చేసే ఉండొచ్చు. మేబీ అది చీకట మూలాన కనపడకుండా కూడా పోయి ఉండొచ్చేమో, మేబీ అలాంటివి కూడా అయి ఉండొచ్చు. అంటే ప్రతిసారి ఒక్క కోణంలో చంపారు అన్నప్పుడు చంపారన్న దానికి ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదు. ఇప్పటి వరకు ఎవరో హత్య చేసి ఉండొచ్చు అని అన్నదానికి సో ఎలాంటి ఇది దొరకల. ఇప్పుడు సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేశారు, ఆయన కాదని అంటున్నారు. సరే, ఆయన అయినప్పుడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నారు, వాళ్ళు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా దగ్గర వచ్చి రండి, మీరు బయట కన్నా కూడా మా దగ్గరకు రండి, మేము చెప్తాం, సమాధానం చెప్తాం అన్నప్పుడు అక్కడికి వెళ్ళాల్సింది. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మేము మీకు క్లారిటీ ఇస్తాం, మీరు రండి అని అంటున్నారు. అది కాదని చెప్పి మీడియాలోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ చెప్పడం మూలన ప్రయోజనం లేదు కదా. సో నేరుగా వెళ్ళిపోయి వాళ్ళు పోలీస్ దగ్గరే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఎవరైనా అంటున్నారో, పాస్టర్స్ వాళ్ళు అంటున్నారో, వాళ్ళు వెళ్ళి అడగాల్సింది ఉంటుంది. వెళ్ళి ఇదిగోండి ఈ టైంలో మీరు చూపెట్టిన ఈ ఫోటో మాది కాదని, మీరు ఆయనది ప్రవీణ్ గారిది కాదని అంటున్నారు కదా. సరే, ఆయనది కాదని అన్నప్పుడు మాకు ఆ టైమింగ్స్ చూపెట్టండి. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆయన పాస్ ఆన్ అయ్యారో మేము చెక్ చేసుకుంటాం అని మీరు వెళ్ళి అడగచ్చు కదా. ఎందుకు మీరు చూపెట్టిందేమో మీది కాదంటానికి ఎలా, ఏ రీజన్తో కాదన్నారో చెప్పండి. బాడీ లాంగ్వేజ్ అని అంటున్నారు. ఆ చీకటి ఇది ఇప్పుడు ఒక బండి నెంబర్ వరకు ఒకవేళ చాలా అతి కష్టం మీరు చూస్తే బండి నెంబర్ వరకు కనిపెట్టగలరేమో, అంతేగాని ఆ బండిలో ఆయన వేసుకున్న బట్టల కాడ నుంచి ఆయన కళ్ళు, ఆయన ముక్కు అవన్నీ అంత చీకట్లో చూపెట్టాలంటే కష్టం. ఓ బండి అయితే కనపడుతుంది కదా, మీ బండి కనపడుతుంది, ఆయన షేప్ కనపడుతుంది, ఆయన అనేది కనపడుతుంది. సో అది కూడా మేము కాదని అని అన్నప్పుడు మీరు ఏ రకంగా అది క్లారిటీ వస్తున్నారు? సరే, అది కాదంటానికి రీజన్ ఏంటి? సో మీకు తెలుసా అది ఆయన కాదు అని అన్నప్పుడు అక్కడ మీరు ఏమైనా ముందే మీరు ఫుటేజ్ ఏమైనా చెక్ చేసుకొని ఉన్నారా? అదైనా చెప్పాలి కదా. మేము ముందే ఫుటేజ్ అంతా చూసాం లేదని చెప్పను, అది కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే అండి, జరిగింది బాధాకరమైన విషయమే. ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్లలో చాలా రకరకాలుగా చనిపోతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు మతి కొరవులు అయ్యవచ్చు, అదేలాగా క్రిస్టియన్స్కి కానివ్వండి, ముస్లిమ్స్కే కానివ్వండి, ఇట్లా ఎవరి గురువులు వాళ్ళకు ఉంటారు. సో మేబీ యాక్సిడెంట్లతో చనిపోతే ఇలాంటివి రావటం అనేది బాధాకరమైన విషయంగా ఉంది. ఇదేంటో మతాల మీద విధ్వంసాలలాగా రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడటం. అది మొన్న ఒక వీడియో చూశాను, ఆ రాజా ఉన్నాడుగా సినిమా ఆర్టిస్ట్, అతను సినిమాల్లో చేసినంతసేపు ఆయనకి ఎక్కడ జీసస్ అనేది మాట గుర్తు రాలేదు. అప్పటి వరకు ఆయన బ్రాహ్మణ్గా ఉన్నాడు. సో తర్వాత ఆయన పాస్టర్గా అవటం అనేది విన్నాం. ఆయన మాట్లాడే మాటలు అయితే చాలా, అంటే ప్రవీణ్ గారు చనిపోయారనే బాధ కన్నా
ఇది రెచ్చగొట్టే విధానంగా ప్రేరేపించే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారు చనిపోయిన బాధపడటం అనేది అందరూ బాధపడాలి. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఫ్యామిలీ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా చచ్చిపోయాడు. సరే, అందరికీ ఒక డైనమా ఉంది, ఎలా జరిగిందో ఏంటి అనేది మళ్ళీ క్లియర్ గా ఆలోచిస్తే ఒక రకమైన ఇంకా క్లారిటీ రావాల్సింది ఇంకా కొంచెం ఉంది. సో ఇవన్నీ సర్దుమణిగటానికి టైం పడుతుంది. సో ఈ లోపల ఇతను ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూస్తేనే నీ సినిమాలో ఆ మాత్రం నువ్వు బతకగలిగావు, సినిమా ఇండస్ట్రీ నీకు తిండి పెట్టిందంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తేనే నీకు ఫుడ్ అనేది ఇన్ని సంవత్సరాలు బతకగలిగావు. అలాంటి ఇండస్ట్రీలో బతికిన వ్యక్తి నువ్వు, ప్రతి వాళ్ళు చూస్తేనేగా సినిమా అనేది వెళ్తుంది. అలాంటి ఇది బతికిన వాడివి ఈ రోజున నువ్వు ఎలా అలా మాట్లాడతావు? రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. అతను ఏం మాట్లాడాడంటే వాళ్ళలో ఒక చైతన్యం వచ్చిందంట, ఈ రోజు ఏకమయ్యారంట. ఏం జరిగిందని, ఏమి ఇప్పుడు ఎవరైనా అక్కడ చంపారని చెప్పడానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టి ఎవరిని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలని ఎందుకు విధ్వంసాలు రెచ్చగొడుతున్నారు? అంటే ప్రజలు సంతోషంగా ఉండటం నచ్చట్లేదా? ఎవరి పనులు, ఎవరి బాధ్యతలు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సరే, జరిగింది ఏంటనేది నిజ నిజాలు తెలిసిన రోజు దాని తగ్గ రియాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా నిబద్ధతతో చేయాలి, న్యాయం బయట రావాలనేది ఆయన చెప్పిన వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ అలా ఉన్నాయి. సో నువ్వు ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావు? అది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ ఏంటంటే కొంతమందికి ఏదో ఆయన చనిపోయిన దాని బాధ కన్నా వీళ్ళ పబ్లిసిటీ పెరిగిపోతుంది. ఇది చాలా తప్పు. ఇప్పుడు చనిపోయిన బాధ ఎవరికి ఉంటుంది? మీకు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి. మెయిన్ మీకు ఓన్లీ పబ్లిసిటీ కావాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను మనిషిని కోల్పోయిన బాధ వాళ్ళల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఎందుకు జరిగింది, ఏం జరిగిందని వాళ్ళ ఒక ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తే, ఒకవేళ ఆస్తులు తగాదాలు ఏమైనా, అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తా ఉన్నారనేది తెలిసింది. సో ఆ రిజిస్ట్రేషన్ తో వాళ్ళతో ఏమైనా ముందు నుంచి ఏమైనా ఆ సైట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఎలాంటిది ఏమైనా ఉందా, బిజినెస్ ఎవరిదైనా డీలింగ్స్ ఉన్నాయా? ఆయన యాక్చువల్లీ అయితే బాగా పెద్ద బిజినెస్ చేస్తుంటారు అనేది విన్నాం. సో అలాంటప్పుడు ఒక చిన్నపాటి బిజినెస్ చేస్తూ ఉంటేనే కొంచెం శత్రువులు ఉంటూనే ఉంటారు. సో బాగా పెద్ద బిజినెస్లు చేసే అట్లాంటి వ్యక్తికి, బిజినెస్లు చేసే వ్యక్తికి ఒకవేళ అలాంటి రకమైన శత్రువులు ఉన్నారా, ఇలాంటివన్నీ ఇప్పుడు డిస్కస్ చేసే విధానాన్ని అంతా డైవర్ట్ చేసే మతాలకు మార్చకండి. హిందువుల్ని ఇది వరకు చాలా రకాలుగా రెచ్చగొట్టారు. కానీ ఏ రోజు కూడా చంపాలి అని అనుకొని ఉంటే ఎంతో మంది చనిపోయి ఉంటారు, కానీ ఎక్కడ జరగలేదు కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు అని అంటే నిజం చెప్తున్నా, ప్రవీణ్ గారు అంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో. హిందువులు ప్రతి వాళ్ళు మీరు సీతాదేవిని అది అన్నారు ఇది అన్నారని వీళ్ళే మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ కూడా ఎవరికి తెలియదు పెద్దగా. ఎవరు తెలియదు. ఇప్పుడు చనిపోయినాక ఆయన ఎవరనేది తెలుస్తుంది చాలా మందికి ఏంటంటే వాళ్ళకి తప్ప, అంటే ఒక క్రిస్టియన్ మతంలో అది కూడా కొంతమందికి తెలుస్తుండొచ్చు, అందరికీ తెలియాలనేది ఏమీ లేదు. ఇప్పుడు కొంతమందికి హిందువులకైతే అసలు తెలిసే ఛాన్స్ లేదు, పెద్ద తెలియదు. అలాంటిది ఆయన్ని చంపేస్తే ఎవరికేమొస్తుందండి? దీని మూలాన ఏమైనా ఉద్ధరించడానికి దేశం ఏమైనా ఉద్ధరించబడుతుందా, రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి పడతాయా, ఏం లాభమో చెప్పండి? దాని మూలాన ఇంకా విధ్వంసాలు రెచ్చగొడతారనేది తెలుసు కదా, హిందువులకైనా తెలుసు. అట్లాంటిది ఎప్పుడూ కూడా జరగదు. ఇది అంతా కూడా ఇప్పుడు ఒక ముస్లిం వాళ్ళు చేశారా, ఒక హిందూ వాళ్ళు చేశారా అని చెప్పి ఇదంతా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్న పనే కానివ్వండి. ఇది మధ్యలో కొంతమంది, ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను ఇదే, ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు మాట్లాడేది చూస్తే ఆయన చనిపోయిన, ఇప్పుడు నిన్న రాజ్యాలు లాంటిది అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఆయన మాట్లాడిన దానిలో మీరు చూడండి, ప్రవీణ్ గారికి బాధ కన్నా, ఆయన చనిపోయారనే బాధ కన్నా ఆయన రెచ్చగొట్టే మాటలే ఎక్కువ కనపడ్డాయి. మేము ఒక శక్తి అయ్యాం, ఒక యూనిటీ అయినాం, ఒక ఇదైనాం, ఇవి కాదు కదా. ఆయన చనిపోయిన దానికి మీ బాధ అనేది వేరు, అంతేగాని ఏమి జరిగిందనేది మీకు రిపోర్ట్ రాకనే ఎలా రెచ్చగొడతారు? ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ అట్లాంటివి అయినా అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూడటానికి. అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడి నుంచి వచ్చాం, ఇది చేస్తాం అది చేస్తాం అలాంటివి అంటే బెదిరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా. అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతిగా అంటే తప్పు ఎవరు చేసినా తప్పే కాదనట్లేదు, అట్లాంటివి జరిగితే. కానీ అలాంటివి జరగలేదు కాబట్టి దీన్ని ఈ పోలీస్ చూస్తుంది.
సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది మీకు రిపోర్ట్ వచ్చే వరకు ఆగండి. దానిలో అసలు వేరే దానికి వెనకాల మీరు ఒకవేళ బండ్లలో మేబీ గుద్దుంటారు అనేది కూడా అనుకున్నారు కదా, అది కూడా చెక్ చేశారు కదా. మళ్ళీ కొంతమంది వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు మామూలుగా అయితే హిందువుల పూజారులకైతే తాగారా అని అంటే తప్పు, తాగరు, మాంసం భక్షించకూడదు అనేది హిందూ సిద్ధాంతంలో ఉంటది కాబట్టి పెద్ద ప్రాబ్లం. అదే క్రిస్టియానిటీలో తాగుడు అనేది వాళ్ళకి అది కామన్. ఒకవేళ మీద మేబీ డ్రింక్ చేసి ఉన్నారు ఆ టైంలో,